జీవితానికి ఒక లక్ ఏంటంటే హృతిక్ రోషన్ దగ్గర నుంచి బాంబేలో ఎవరెవరు హీరోలు రణబీర్ కపూర్ వాళ్ళకి పని చేశారా? ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మరి. అబ్బు చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు అని మాస్టర్ గారు, వాళ్ళతో ఒక వాళ్ళ దగ్గర assistant గా చేశాడు. 2011కి జాయిన్ అయ్యాను. ఓకే. యాజ్ స్టూడెంట్ గా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి బాంబేకి వెళ్ళి అక్కడ యూనియన్ కార్డ్ తీసుకుని సో అసిస్టెంట్ చేయడం మొదలు పెట్టాను అన్ని సాంగ్స్. ఎవరెవరు పెద్ద స్టార్ దగ్గర చేశారు? సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అచ్చా, అక్షయ్ కుమార్, గోవింద, పెద్దలు కదా సార్, ఆల్మోస్ట్ అందరితో చేశారు. మరి అట్లా అంటే హిందీలో సార్ షాహిద్ కపూర్ ఉంటాడు, ఆయన డాన్సర్ గానే వచ్చి వాళ్ళ బిగ్ స్టార్ అవుతున్నాడు. మీరు ఎట్లాగండి కోరుకుందాం, మీరు ఎట్లాగే ఇండియా వైడ్ లో పనిచేశాడు. ఇండియా వైడ్ అదే అర్థం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అన్నిట్లో. తెలుగులో ఏ స్టార్ హీరోతో మీరు డాన్స్ చేశారు? తెలుగులో కొంచెం తక్కువే సార్, తెలుగులో కొంచెం తక్కువే, ఎందుకంటే బాంబే బెల్టే మాక్సిమం అక్కడే. బట్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సార్ది లాస్ట్ సినిమా, ఓకే, వాళ్ళకి అసిస్టెంట్ చేశాను. శివన్న. మరి ఓకే, ఇన్ని రోజులు డాన్స్ చేశారు, మరి ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, ఫైట్స్ చేయాలి. అసలు యాక్టింగ్ అంటే మామూలు మాటగా ఆయన పక్కన పెట్టుకొని ఏడవడము, నవ్వడము, అసలు ఎన్ని ఉంటాయి. ఇది సినిమా వచ్చిన తర్వాత ఆయన అన్నారు, సినిమా తీయడానికి ముందు ఎక్కడైనా మరి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? 2015లో ఆప్ అన్ యాక్టర్ ప్రిపేర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ లో ఉషా బండారి అనే టీచర్, ఓకే, వాళ్ళతో బేసిక్ కోర్స్ చేసుకుని వచ్చాను. బట్ దాని తర్వాత ఈ కెమెరా ముందు వచ్చిన తర్వాత ఈ హీరోల్ని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే సాంగ్ ముందు ఒక సీన్ ఉంటుంది, సాంగ్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, అక్కడ కూడా డాన్సర్స్ ఉంటాం మేము. సో అక్కడ కొంచెం చూస్తూ ఓకే ఇలా ఉన్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉంటారు అంటే కెమెరా ఆన్ అయ్యే ముందు, కెమెరా ఆన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అనే అబ్జర్వేషన్ ఎక్కువ. గుడ్.